మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు కష్టపడి సాధించుకున్న తెలంగాణ 10 సంవత్సరాలలో పునర్నిర్మాణం చేసుకొని 10 సంవత్సరాల కాలంలో రైతాంగానికి ఏం చేయాలి, కులాల వారీగా ఏం చేయాలి, పేదవాడికి ఏం చేయాలని ఒక ఆలోచనతోటి, ఒక పట్టుదలతోటి ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమము ముందుకు తీసుకుపోయిన మన కేసీఆర్ గారిని చూసి భారతదేశంలోనే ఇతర రాష్ట్రాలు కూడా, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా, ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తెలంగాణ వైపు ఎదురు చూసిన సందర్భాలున్నాయి. అలాంటి తెలంగాణను సంవత్సర కాలంలోనే ఇంకొక 10 సంవత్సరాలు వెనుకకు తీసుకుపోయే పరిస్థితి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మరి దాన్ని ఎదుర్కోవాలంటే ఇప్పటికే గ్రామాలలో మనమే కాదు, కాంగ్రెస్ కార్యకర్తలే నిలదీస్తూ ఉన్నారు. ఇదేం పద్ధతి అని చెప్పి కాంగ్రెస్ నాయకులే నిలదీసే పరిస్థితికి ఈరోజు వచ్చిందంటే ఆ ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దానికి మనం అందరం కూడా నడుము కట్టి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవడానికి రావాలి. కేసీఆర్ గారు చెప్పేది విని మనం మరి మన ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ ఒక రైతులకు ఏం చేయాలని చెప్పి రైతు బంధు పెడితే ఆ రైతు బంధును 12,000 చేస్తా అని రైతు బంధు ఇప్పటికే 2 సార్లు ఎగ్గొట్టడం జరిగింది. నేను ఇంకా రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఏ గ్రామంలో రైతు రుణమాఫీ జరిగిందో ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ నాయకులకు. మరి అదొక్కటే కాదు, మహిళలకు 2,500 అన్నావు, పిల్లలకు స్కూటీలు అన్నావు, మరి పెన్షన్దారులకు 4,000 ఇస్తా అన్నావు, ముసలోళ్లకు ఇచ్చుడు కాదు 2 నెలలు కట్టుకొట్టినావు. అదేవిధంగా ఈరోజు అనేక రకాల 420 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా వేయలే. ఒక్క బస్సు ఫ్రీ అన్నావు, వాళ్ళ చిక్కలు ముడిపెట్టి కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చినావు. ఈరోజు నువ్వు ఒక్కసారి ఆలోచించాలి, ప్రజల మీద పట్టు పోయింది, ప్రభుత్వం మీద పట్టు లేదు. ఈరోజు దాన్ని ఏ విధంగా నడపాలి, ఏ విధంగా చేయాలని ఆలోచన లేదు. ఎవరిని ఇల్లు కూలగొట్టాలి హైడ్రా పెట్టి, ఏ పేదవాడి ఇల్లు కూలగొట్టాలి, ఎవరి సినిమా వాడు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనకపోతే వాని ఎట్లా జైలు పెట్టాలి, వీని ఎట్లా జైలు పెట్టాలని ఆలోచిస్తున్నవే తప్ప మరి ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఏ విధంగా చేయాలి, రైతాంగాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని ఆలోచన లేదు. పంటలు ఎండిపోయేంత వరకు కూడా కెనాల్లో నీళ్ళు ఇవ్వాలని సోయలేదు నీకు. ఇలా పంటలు ఎండిపోతున్నాయని మరి పంటలను కాలబెట్టే పరిస్థితికి వస్తే అరే నీళ్ళు ఇవ్వాలి కదా అని అప్పుడు ఇస్తావు. అసలు బోటల్లో నడుస్తలేవా తెలియదు. 2 మంత్రులు హెలికాప్టర్ వేసుకొని ఇక్కడికి వచ్చి నడవని మోటార్లను వస్తుతారు, 2 రోజులు ఇక్కడనే పడుకుంటారు, మోటార్లు నడవదు. అంటే ఒక ఆలోచన విధానం కానీ ఒకటి లేదు. ఇలా ఇందిరమ్మ ఇళ్ళను తిరుగుతూ ఉన్నారు. నేను నిజంగా చెప్తున్నాను, పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మేము అడగం. ఎవడైతే పేదవాడిని ఉంటో పార్టీలకు అతీతంగా ఇచ్చి కట్టించు, చాలా సంతోషం. నువ్వు అంటున్నావు పేపర్లో రాస్తాడు చూస్తూ ఉన్నారు. ఇలా ఇంటికి ఇంత అడుగుతున్నారు, కళ్యాణ లక్ష్మి డబ్బులు అడుగుతున్నారు, ఏది కావాలన్నా లంచం అడుగుతున్నా చెప్పి పరిస్థితికి వచ్చింది. లాస్ట్కు ఇల్లు కట్టుకుంటే తచ్చడు మొరం కావాలి, ఒక ట్రాక్టర్ మొరం కావాలంటే నీ గ్రామ పార్టీ అధ్యక్షునికి కట్నం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉందంటే మీ ప్రభుత్వం ఏ విధంగా ఉందో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దయచేసి సంఘం మండల నాయకులకు కానీ, పర్కాల్ నియోజకవర్గ ప్రజల నాయకులకు అందరికీ కూడా మనం అందరం కూడా రేపు చేసుకున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరందరూ కూడా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే మీరు 4 రోజుల నుంచి ప్రణాళిక తయారు చేసుకొని కష్టపడుతున్నారు. కష్టపడ్డ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. రేపు ఏ విధంగా మంచిగా తీసుకొచ్చడానికి మరి అన్ని ప్రణాళికలు చేసుకొని ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రభుత్వం కాడికి కూడా వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను.